ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు సమన్యాయం అందే దిశగా ఉద్భవించిన పార్టీ నవభారత్ నిర్మాణ సేవా పార్టీ. ఆ పార్టీ దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొమ్మాలి కాంతారావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు అదపాక దాలిరాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నందికొళ్ల అప్పారావు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సభవరపు అప్పలరాజు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రధాన కార్యదర్శి శామ్యూల్ బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులకు నియామక పత్రాలను జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొమ్మాలి కాంతారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొమ్మాలి కాంతారావు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు నవభారత నిర్మాణ సేవ పార్టీ 5వ సంవత్సరం కంప్లీట్ జరిగింది. ఇదే పార్టీ 2020 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 6వ సంవత్సరం అడుగు పెడుతుంది. పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో నూతన స్టేట్ అధ్యక్షులుగా దాలిరాజు గారికి పార్టీ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా అప్పారావు గారికి జిల్లా ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళని కొత్తగా బాధ్యతలు ఇస్తూ దాలిరాజు గారు స్టేట్ ప్రెసిడెంట్గా 26 జిల్లాల్లో కొత్త ప్రెసిడెంట్లు ఇవ్వడానికి, జనరల్ సెక్రటరీలు ఇవ్వడానికి కొత్త కమిటీలు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి అప్పారావు గారు విశాఖపట్నం జిల్లా కమిటీలు, జిల్లా జనరల్ సెక్రటరీ ఇస్తూ అన్ని మండలాల్లో మండల కమిటీలు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా నవభారత నిర్మాణ సేవ పార్టీ ముందుకు తీసుకెళ్తూ ప్రజల హక్కులు, అధికారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ సమాన హక్కులు ఇవ్వాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. నేటికి 77 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఆ రాజ్యాంగం అలాగే ఉంది. పేదోడు పేదోడిగా ఉన్నాడు, ధనవంతుడిగా పెరుగుతున్నారు. అందువల్ల ఈ నవభారత నిర్మాణ సేవ పార్టీ స్థాపించడం జరిగింది. 90% పేద ప్రజలు, 10% ధనికులు, 100 మందిలు. ఈ ధనికుల దగ్గర సర్వ హక్కులు ఉన్నాయి, పేదోడు కూడా ఏమీ లేదు. ఈ 90% జనాల దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మరి జనరల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు, ఉద్యోగాలు లేక, జాబులు లేక. ఈ 10% జనాలు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దాంతోపాటు పెద్ద పెద్ద వ్యాపారస్తులు, మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, కార్పొరేట్ సంస్థలు, 10% జనాల దగ్గర సర్వ సంస్థలు, డబ్బులు, భూములు, ఆస్తులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉన్నాయి. ఈ 10% జనాల దగ్గర డబ్బులు, భూములు, ఆస్తులను ఈ 90% జనాలకు పంచాలని ఈ నవభారత నిర్మాణ సేవ పార్టీ స్థాపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు ముఖ్యంగా ఈరోజు కనిపిస్తున్నాయి. వాటర్ సమస్య కనిపిస్తుంది. మంచి నీరు కూడా జనాలకి లేవు. తర్వాత ఉద్దాంత ప్రాంతాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా జనాలకు ఉన్నాయి. ఉద్యోగాల సమస్య, నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, అదొక సమస్య ఉంది. మరి ప్రతి పేదోడికి భూమి దొరకట్లేదు. ఎవడు దున్నుతాడానికి భూమి లేదు. దున్నకపోయిన 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఇల్లు కట్టుకుని మేస్త్రికి ఇల్లు లేదు, లేబర్కి ఇల్లు లేదు. కట్టించే కాంట్రాక్ట్కి 100 ఎకరాలు ఇల్లు ఉంటున్నాయి, 100 ఎకరాల భూములు ఉంటున్నాయి. అలాగే ప్రతి సంస్థలోనూ చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను తీసుకురావాలంటే నవభారత నిర్మాణ సేవ పార్టీ ముందుకు రావాలి. ఈ సమస్యలకి ఎలాగ పరిష్కారం అవ్వాలో ఈ జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అదపాక దాలిరాజు మాట్లాడుతూ, నవభారత నిర్మాణ సేవా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి బొమ్మాలి కాంతారావు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీ పెట్టి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా సార్ ప్రతి
రాష్ట్రానికి కూడా పర్యటించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి నువ్వు అధ్యక్షుడు ఏం చేస్తావని అడిగితే ఈరోజు ముఖ్యంగా పేదవాడు బాగానే బతుకుతున్నాడు, గొప్పవాళ్ళు బాగానే బతుకుతున్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. పైకి చెప్పుకోలేని విధంగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం చాలామందికి ఇల్లు కట్టి ఇచ్చిందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఈరోజు 40 గజాల్లోని ఇంట్లో 4 ఫ్యామిలీ ఉండాలంటే చాలా కష్టం. అది మధ్యతరగతి వాళ్ళకి మరీ కష్టంగా మారింది. ఇక ముందు ఈరోజు పేదవాడు ఏ పని చేసుకునైనా బతికేస్తాడు. కానీ మధ్యతరగతి వాడు ఈరోజు అతను అనుభవిస్తున్న బాధలు ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. అదే కాకుండా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈరోజు ఆరోగ్య సమస్యలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. గత చేసిన ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పడం, ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం చెప్పడం, ఇలా ప్రభుత్వాలు వాటి మీద వాటి చెప్పుకుంటున్నాయి. కానీ ప్రజల తాలూకా బాధలు అనేవి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఈరోజు అన్ని రకాలుగా కూడా అందరి బాధలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ బాధలు తీర్చడానికని ఒక నూతన పార్టీ పెట్టినటువంటి మా కాంతారావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని మేము మా పార్టీని ఉన్నతమైన పార్టీగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఒక అధ్యక్షుడిని ఆయన అప్పారావు గారిని ఇక్కడ అధ్యక్షునిగా వేయడం జరిగింది మా ఆధ్వర్యంలో. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా ఈరోజు విశాఖపట్నాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తదుపరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నందికొండ అప్పారావు మాట్లాడుతూ, జేబీయూ సార్ స్టేట్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. విశాఖ జిల్లాని అభివృద్ధి పథంగా నడిపించమని నాకు ఈ బాధ్యతలు నాకు అప్పగించారు. అలాగే కాంతారావు గారు సార్ నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన భావాలు, ఆయన భావజాలాలు మాకు నచ్చి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మేము ఈ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వేళలా కృషి చేస్తామని మేము హృదయపూర్వకంగా ఈ పార్టీని మేము స్వాగతిస్తున్నాం. జై భీమ్, జై బుద్ధ. అనంతరం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బవరపు అప్పలరాజు మాట్లాడుతూ, ఈరోజు నవభారత నిర్మాణ సేవా పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ అధ్యక్షులు ఉమ్మాయి కాంతారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దారిరాజు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు నందికొండ అప్పారావు గారు మరి మంచి సమావేశం ఏర్పాటు చేసి నవభారత నిర్మాణ సేవా పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాధ్యతలు చేపట్టిన తరుణంలో నాకు జనరల్ సెక్రటరీగా అవకాశాన్ని కల్పించి ఈరోజు ఈ పార్టీని దిశ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మరి జాతీయ అధ్యక్షులైనటువంటి కాంతారావు గారి యొక్క ఆలోచన విధానంతో, అలాగే భారత రాజ్యాంగం అందించినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో రాజ్యాధికారం అనేది ప్రజల యొక్క అంటే పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క స్థితిగతులను మారుస్తుంది కనుక అలాంటి ఆలోచన విధానంతో ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని ప్రజల్లోనూ ముందుకు తీసుకెళ్తూ చైతన్యపరుస్తూ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మేమందరం కృషి చేస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ప్రజలకి సేవ చేయడానికి ఇది సరైన మార్గం కనుక ఈ మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లో మమేకమై ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారుల వైపు అడుగులు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్. ఇక్కడ అధ్యక్షునిగా వేయడం జరిగింది మా ఆధ్వర్యంలో. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా ఈరోజు విశాఖపట్నాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
తదుపరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నందికొళ్ల అప్పారావు మాట్లాడుతూ, జేబీవి సార్ స్టేట్ అసెంబ్లీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. విశాఖ జిల్లాని అభివృద్ధి పథంగా నడిపించమని నాకు ఈ బాధ్యతలు నాకు అప్పగించారు. అలాగే కాంతారావు గారు సార్ నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన భావజాలాలు మాకు నచ్చి మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మేము ఈ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వేళలా కృషి చేస్తామని మేము హృదయపూర్వకంగా ఈ పార్టీని మేము స్వాగతిస్తున్నాం. జై భీమ్, జై బుద్ధ. అనంతరం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బవరపు అప్పలరాజు మాట్లాడుతూ, ఈరోజు నవభారత నిర్మాణ సేవా పార్టీ ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షులు ఉమ్మాయి కాంతారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దాలరాజు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు నందికొళ్ల అప్పారావు గారు మరి మంచి సమావేశం ఏర్పాటు చేసి నవభారత నిర్మాణ సేవా పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడానికి బాధ్యతలు చేపట్టిన తరుణంలో నాకు జనరల్ సెక్రటరీగా అవకాశాన్ని కల్పించి ఈరోజు ఈ పార్టీని దశ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మరి జాతీయ అధ్యక్షులైనటువంటి కాంతారావు గారి యొక్క ఆలోచన విధానంతో, అలాగే భారత రాజ్యాంగం అందించినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో రాజ్యాధికారం అనేది ప్రజల యొక్క అంటే పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క స్థితిగతులను మారుస్తుంది కనుక అలాంటి ఆలోచన విధానంతో ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని ప్రజల్లోనూ ముందుకు తీసుకెళ్తూ చైతన్యపరుస్తూ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మేమందరం కృషి చేస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ప్రజలకి సేవ చేయడానికి ఇది సరైన మార్గం కనుక ఈ మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లో మమేకమై ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారులపై అడుగులు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్.